మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, రాత్రి కాల సమయ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే ప్రతి చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే ప్రతి చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసి అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసి ప్రతి మానవ శక్తి బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసి ప్రతి నేరారోపణ చేసే బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే బలహీనపరిచి బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పడిచేసే ప్రతి గడ సర్వపు శిరస్సు నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే బలహబెత్తరబడిన నజరుడనేసుక్రీస్తునామమున పాగలగొడుతూ వెర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే ఎలివేదాన్ని అంత్యక్రీస్తు బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసి కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పడిచేసి చేతబడి చలంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. చిన్నపిల్లల పరిచదులు ఉన్నతమైన భవిష్యత్తుకి వ్యతిరేకంగా ఏర్పడిచేసి మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. యవనస్తుల వారి పిల్లల జీవితాల వ్యతిరేకంగా ఏర్పడిచేసి మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడిచేసి చేతబడి చలంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఉర్రా బాబా లక్షకతర్రోకుల మాందర గలబ ఉద్యోగాలకి వ్యాపారాలకి కష్ట జీతాలు భూఫలాలు పశుఫలాలకి వ్యతిరేకంగా ఏర్పడిచేసి మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. రిగల బదరుగల బషకతర్రోకుల బర్రబదరుగల బరబు అల్బరబదరుగల బబబబర్రబబబ షకర్రబబబబబబబు రిగెలె మెందె రిగెలె రిగెలె బెసెగె రిగెలె బెసెగె రెబెలె బెరెబెలెబె సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పడిచేసి మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. రక్షణార్థమైన మారు మనసును ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఉర్రా బాబా లక్షకతరుగలబ ఏక మనసు ఏక హృదయ ఆత్మతో ఆత్మీయత ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి ఆత్మీయ మెలకు లేకుండా నిద్రమతి కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. భయంకరమైన తలనొప్పుల ద్వారా బలహీనపరిచే చేతబడి చలంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఉర్రా కలబా మనుషు మీద కృంగుదల కలిగించి దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రాణాత్మక ఆలోచన తలంపుల ఉద్దేశాల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఉర్రా బాబా బాబా లకర బల బరబరి షకతర్రోగల బరబరబు రబల బదరి గెల బరబరి షకతర్రోగల బరబదరి గెలబ ఉర్రా క్రబల బరదరి గిరిబిల బర అపోస్తుల వెలుగు ప్రవక్త వెలుగు బోధక వెలుగు కాపరి వెలుగు స్వార్థ వెలుగు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. దేవుని పనిని ఆటంకపరిచే సన్నబలు జోబి అష్టోది అరబి వంటి బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఉర్రా బాబా బాబా దరుగల బరబల బర దొరుగరబ షకర్ర బల బరబల బరబర బర శుభ దొరిగెర బల బర 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 బరబ లిమాందర సుఖ దొరిగెర బల బర బర షికె దొరిగెల బెరె బెల దొరిగెల బెరె బెరెబి అతురుగర బల బర 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 శుభదేవునికి వ్యతిరేకమైన ఆలోచన తలంపుల ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. దేవుని యొక్క దర్శనాలకు పిలుపులకు తలాంతులకి కృపావరకు సామర్థ్యాలకి నైపుణ్యతలకు అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పడిచేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఉరాండలగ దర్రగల బరబల బరిషకతర్రోగల బరబదరుగలబు షకదర్రగల బదరుగల బరబల బరిషకదర్రగల బరబల బదరిగల బరబ రిగల మందరగల బరబల బరిషకదర్రోగల బబబదరుగలి బరబలబు ఇతరుల స్వాస్థ్యాన్ని స్వాతంత్రించుకొని కూడా ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడనేసుక్రీస్తునామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను.
Urandala Gadara Galabara Barishaka Rogala Barabala Barabu, Radadadara Barabala Barishaka Rogala Barabala Barabu, Radadadara Barabala Barishaka Rogala Barabala Derigala Baraba, Rukala Mandara Galabara Barishaka Derigala Barabara Rogala Barabu, Radadara Barabala Barishaka Derigala, Stala Pala Sayadina Kraminch Mandra Vijabandrigiri. Nazareth Christian Bandis to one release Christian the rich Vesina, Atmia the brother Niver the Verdana Shavana, but the Kotis, Kagnivana, Nidura, Nazareth Christian Badala Chevesina, the Angiro, Pradogra Brana Markel with regular bodies, Santri Javalantri, Nazareth Christian Bandis to one release Christian the rich Vesina, Derka Calavia, the Roga, Naro Gil, the Balana Parchamantri Javalantri, Nazareth Christian Bandis to one release Christian the rich Vesina. Rivala Badarogala Barashakata Rogala Barabala Baradurugalabu, Rabadara Galabarabala Barashakata Rogala Barabala Baradurugala Barabu, Rakala Barabala Barasakata Ragala Barabala Barashakata Rogala Barabala Badarigalaba, Randala Garabala Barashakata, the Pradana Judaluaka, Danavaka, Sarvajital, Dedon Savas Judalu, with the regular Samantha Vijabalandrinas, Renes Christian Bandis to Vanicres, Christian, the rich Vesna. Irshasya Dvesha Garbo, Garba Patman Mosman Balavandrina, Christian Bandis, one Grillis, Christian Jeda, Rich Western, Devana, Pudukonaka, Mantra Vijabalandri, Nazareth, Christian Bandis, one Grillis, Christian Jeda, Rich Western, Devaka Satani, and the School Kanaka, Mantra Vijabalandri, Nazareth, Christian Bandis, one Grillis, Christian Jeda, Rich Western, over the Ardana Bishop with the regular Mantra Vijabalandri, Nazareth, Christian Bandis, one Grillis, Christian Jeda, Rich Western, Devaki Protection with the regular Samantha Vijabalandri, Nazareth, Christian Bandis, one Grillis, Christian Jeda, Rich Western, when a college of Grange, Chodagal Kanaka, Mantra Vijabalandri, Nazareth, Christian Bandis, one Grillis, Christian Jeda, Rich Western, Atmi Manonetra, Velkin Jobanaka, Mantra Vijabalandri, Nazareth, Christian Bandis, one Grillis, Christian Jeda, Rich Western, Sanga Saradin Sala Barchamanaka, Mantra Vijabalandri, Nazareth, Christian Bandis, one Grillis, Christian Jeda, Rich Western, Artica Bibrinaka, Mantra Vijabalandri, Nazareth, Christian Bandis, one Grillis, Christian Jeda, Rich Western, Valentia British and the Western Jimenez, Martin Lover, Juanaka, Mantra Vijabalandri, Nazareth, Christian Bandis, one Grillis, Christian Jeda, Rich Western, Rabala Shakata, Rogala, Barashakata, Rogala, Baradorogalabu. Oh, Akashamana Balavandri, Buman, Ratmanda, Shakti, Baravai, Manadrisna, Adeshal Sanka, Bandal Sangelu, Nada, Nebanda, Pramana, and the Christian Electric, Nahomodi, Badim, Bird, Barakatlu, thank you, for the Manakadi, Imupe, the Brakarana, the Nesi Christian, but Ragurtan, thank you, Holy Spirit, Uraba Babala Shakata, Rogala, Mandara, Zagada, Rogalaba, Rabada Rogala, Barabara, Shakata, Rogala, Baradrigala, Baraba. మా ప్రాణాత్మదేలాల చిన్న తలంపుల ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమస్తం ఈవుల చుట్టూ మీరు ఇచ్చిన మాటించుడు యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేస్తున్న అగ్ని కంచుడు ప్రకారంగా జకర్యాలో 5 ప్రకారం వదిలేసిన పరలోక సైన్య సమూహాన్ని కావలి దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు విడుదల చేస్తున్నాం దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల మానవుల ప్రాంతాలు ఎక్కడ ప్రతి విధమైన బలిపీఠాలని విగ్రహ బలిపీఠ 21 ప్రకారం వెల్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్నాను థ్యాంక్ యూ జీసస్ Urabala Barishaka, Rogala Mandara Galabarabu, Radada Galabara Barishaka, Ragaraba, Arizamana Shivana, Christian, Bredalisna, O Patazalana, the Vistarana, the Vanazar, Christian, like Bredalisna, Rababa Shakata, Rogala Barabala, Durugaraba, Rigala Baraba, the Carsalan, Juventus, Salman, Margan, and Meshon, Pedro Mood Breaker, Nazarene Christian, Bredalisna, thank you, Lord. Rakala Barabala Barabarabu Rakala Barabara Nima Himashno Pradesh, Shikani, Filipino, the Breaker, Verdalism, thank you, Lord. Uraba Babala Barachoko, the Ragala Baraba, the Rugala Barabala, the Rugala Barabu, Ragala Barabara, David Banana, but somebody to be a story, I'll be 1 degree. Another next Christian Bandis to one Grillis, Christian, the rich Western. Uraba Babala Barasako, the Ragala Baraba, David Jeton Sampuranga, Jargan Chabala, Gudamala, Jetal Sampuranga, Chabala, Pradeka Perchelo, Esunam, Vidal, Rekala Barabara, the Regala Baraba. పరిశుద్ధాత్మ మీరాధన అందువరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయండి నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన ముందుకు వెళ్ళిన రీబాబాబు రకల బరబల బరబల బరషబదరుగల బరబ రీమాందురు సుకుదురుగల బరబు రకల మందర జగదరగల బరబల బరబల బరబు
శకడగల బరబల బరబల బరబర దొరుగుర బరబు శబదరగల బరబ దొరుగుర బరబు ప్రియమైన బడా నీ ఆత్మ దీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా ప్రియమైన ధనా నీ ఆత్మ దీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రికా జీవితం అంటే పోరాటమే మేలైన పోరాటమే జీవితం అంటే పోరాటమే మేలైన పోరాటమే ఆత్మ ఇచ్చు వాక్య ఖడ్గం ఆత్మ ఇచ్చు వాక్య ఖడ్గం నీవెత్తి పోరాడి జయము పొందు నీవెత్తి పోరాడి జయము పొందు ప్రియమైన బడా నీ ఆత్మ దీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా ప్రియమైన ధనా నీ ఆత్మ దీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రికా ప్రయాణములో మెట్టలుండును పల్లములు ఉండును ప్రయాణములో మెట్టలుండును పల్లములు ఉండును త్రొక్కెదవు దాటెదవు త్రొక్కెదవు దాటెదవు జింకగాళ్ళు నీకుండు మరచిపోకు జింకగాళ్ళు నీకుండు మరచిపోకు ప్రియమైన బడా నీ ఆత్మ దీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా ప్రియమైన ధనా నీ ఆత్మ దీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రికా పందెమందున పరిగెత్తుచున్న క్రమముగా పో పుత్రుడా పందెమందున పరిగెత్తుచున్న క్రమముగా పో పుత్రుడా సమీపించు పాపములను సమీపించు పాపములను దులిపి త్రోసి పరిగెడుతనయా దులిపి త్రోసి పరిగెడుతనయా ప్రియమైన బడా నీ ఆత్మ దీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా ప్రియమైన ధనా నీ ఆత్మ దీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రికా జీవితం అంటే పోరాటమే మేలైన పోరాటమే జీవితం అంటే పోరాటమే మేలైన పోరాటమే ఆత్మ ఇచ్చు వాక్య ఖడ్గం ఆత్మ ఇచ్చు వాక్య ఖడ్గం నీవెత్తి పోరాడి జయము పొందు నీవెత్తి పోరాడి జయము పొందు ప్రియమైన బడా నీ ఆత్మ దీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా ప్రియమైన ధనా నీ ఆత్మ దీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రికా కన్నెమందున
ప్రియమైన బడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా. ప్రియమైన ధనా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిగా. జీవితం అంటే పోరాటమే, మేలైన పోరాటమే. జీవితం అంటే పోరాటమే, మేలైన పోరాటమే. ఆత్మ ఇచ్చు వాక్య ఖడ్గం, ఆత్మ ఇచ్చు వాక్య ఖడ్గం. నీవెత్తి పోరాడి జయము పొందు, నీవెత్తి పోరాడి జయము పొందు. ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిగా. ప్రియమైన ధనా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిగా. ప్రయాణములో మెట్టలుండును, కళ్ళములు ఉండును. ప్రయాణములో మెట్టలుండును, కళ్ళములు ఉండును. తొక్కెదవో దాటెదవో, తొక్కెదవో దాటెదవో. ఇంకకాళ్ళు నీకుండు మరచిపోకు, ఇంకకాళ్ళు నీకుండు మరచిపోకు. ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా. ప్రియమైన ధనా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిగా. అన్యమందున పరిగెత్తుచున్నా క్రమముగా పో పుత్రుడా. అన్యమందున పరిగెత్తుచున్నా క్రమముగా పో పుత్రుడా. సమీపించు పాపములన్, సమీపించు పాపములన్. నిలిపి తోసి పరిగెడుతనయా, నిలిపి తోసి పరిగెడుతనయా. ప్రియమైన బడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా. ప్రియమైన ధనా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిగా. ప్రియమైన బడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిగా. శకర బల బర బల బర బర రబల బర బల బర బల. ఏ తెగులు నీ గుడారము సోకతులే పుత్రుడా. అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిగా. ఏ తెగులు నీ గుడారము సోకతులే పుత్రుడా. అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిగా. ఉన్నతమైన
గూడారము సోకరులే పుత్రుడా అపాయము రానే రాదు పుత్రిక గొర్రె పిల్ల రక్తముచే సాతాన్ని జయించితివే గొర్రె పిల్ల రక్తముచే సాతాన్ని జయించితివే ఆత్మయుడు వాక్యముడు అనుదినం జయముండును ఆత్మయుడు వాక్యముండు అనుదినం జయముండును తెగులు నీ గూడారము సోకరులే పుత్రుడా అపాయము రానే రాదు పుత్రిక ప్రభు కోసము మన శ్రమలు ఎప్పుడు వ్యర్థం కాదు ప్రభు కోసము మన శ్రమలు ఎప్పుడు వ్యర్థం కాదు కొట్టిల్లక స్థిరముగాను విరివిగా సేవ చేసెదం కొట్టిల్లక స్థిరముగాను విరివిగా సేవ చేసెదం తెగులు నీ గూడారము సోకరులే పుత్రుడా అపాయము రానే రాదు పుత్రిక ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకొంటివే ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకొంటివే ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకొంటివే ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకొంటివే తెగులు నీ గూడారము సోకరులే పుత్రుడా అపాయము రానే రాదు పుత్రిక గొర్రె పిల్ల రక్తముచే సాతాన్ని జయించితివే గొర్రె పిల్ల రక్తముచే సాతాన్ని జయించితివే ఆత్మయుండు వాక్యముండు అనుదినం జయముండు ఆత్మయుండు వాక్యముండు అనుదినం జయముండును తెగులు నీ గూడారము సోకరులే పుత్రుడా అపాయము రానే రాదు పుత్రిక ప్రభు కోసము మన శ్రమలు ఎప్పుడు వ్యర్థం కాదు ప్రభు కోసము మన శ్రమలు ఎప్పుడు వ్యర్థం కాదు తొట్టిల్లక స్థిరముగాను విరివిగా సేవ చేసెదం తొట్టిల్లక స్థిరముగాను విరివిగా సేవ చేసెదం తెగులు నీ గూడారము సోకరులే పుత్రుడా అపాయము రానే రాదు పుత్రిక ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకొంటివే ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకొంటివే ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకొంటివే ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకొంటివే తెగులు నీ గూడారము సోకరులే పుత్రుడా అపాయము రానే రాదు పుత్రిక గొర్రె పిల్ల రక్తముచే సాతాన్ని జయించితివే
తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో శక్తి గల నీ ఆత్మీయ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడలాగున వినగల చెవి, గ్రహించుకునే మనస్సు, చూడగల కనులు మాకు దయచేయమని నీ వాక్కు వెల్లడి అగుడుతూనే మా జీవితంలో వెలుగు కలుగులాగున మాతో మాట్లాడమని నీ సిలువ చోటను మరుగు చేసుకుని లోతైన గూఢమైన గొప్ప సంగతులను మాకు తెలియచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే, పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థించనివ్వకుండా ఆటంకపరిచే మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ఎలా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విర్రగొట్టాలి. పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల గురించి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, దేవుని వాక్య లేఖన భాగంలో మనం చూడొచ్చు. పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే చీకటి శక్తుల గురించి ద్వితీయోపదేశ కాండం 4:9. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొకయుండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండా ఉన్నట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును వాటిని నేర్పి హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు, పాప శోధనలకు వ్యతిరేకంగా మనం ప్రార్థన చేయాలంటే ఈ వాక్యంలో ఏమని తెలియజేయబడుతుందంటే, మనం జాగ్రత్త పడాలి. దేవుడి కట్టడల విషయంలో, దేవుడి నీతి విధుల విషయంలో మనం జాగ్రత్త పడాలి. మనం కన్నులారా చూచిన వాటిని మర్చిపోకుండా అవి మన జీవిత కాలమంతా మన హృదయంలో తొలగిపోకుండా ఉండాలి. మన మనస్సుకు బహు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఆమెను చెప్దాం. కుమారులకు కూడా వీటిని నేర్పాలి. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు పాప శోధనలకు వ్యతిరేకంగా ఎలా ఆటంకం కలిగిస్తాయంటే, ప్రార్థన చేయకుండా ఎలా పాప శోధనకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఎలా ఆటంకం కలిగిస్తాయంటే, దేవుడు మనకిచ్చిన విధులను, దేవుడు మనకిచ్చిన కట్టడలను అనుసరించకుండా మన జీవితంలో ఆయన కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా వాటిని మర్చిపోయేలాగా మన మనస్సును మనమే చేజార్చుకునేలాగా చేస్తాయి ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు. మనము మన మనసునే చేజార్చుకుంటే, దేవుడి విధులను, దేవుడి కట్టడలనే మర్చిపోతే మనం ఇంకా ఏ విధంగా జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలుగుతాం? ఏ విధంగా పాప శోధనకు వ్యతిరేకంగా ప్రార్థన చేయగలుగుతాం? అందుకే ఈ చేతబడి చెల్లంగి శక్తుల ప్రభావాలు ఏ విధంగా కూడా దేవుని ప్రజలైనటువంటి జీవితాల్లో వారికి దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయేలాగా చేయడమే కాకుండా, ఇవి మరలా వాళ్ళ పిల్లల జీవితాల్లో చెప్పకుండా, ఏ రీతిలో కూడా దేవుని కార్యాలను ఘనపరచబడనివ్వకుండా, దేవుడి కట్టడల ప్రకారం నడవనివ్వకుండా, పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయని కూడా అడ్డుకుంటాయి. హల్లెలూయా. అందుకనే మోషే దేవుని మాటలు చెప్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి. దేవుడు ఏమని చెప్పి ఉన్నాడంటే, మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆఖరి దినాల్లో, ఈ లాస్ట్ డేస్లో, అంత్య దినాల్లో దేవుని ప్రజలైనటువంటి వారం, సేవకులైనటువంటి వారం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. హల్లెలూయా. సో దేవుడు మనకిచ్చిన విధులను, దేవుడు మనకిచ్చిన కట్టడలను చాలా జాగ్రత్తగా గైకొనాల్సిన టైం ఇదే. లేకపోతే ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఏ రీతిలోనైనా సరే ఈ దేవుని కట్టడలను, విధులను అనుసరించకుండా, దేవుడు మన జీవితంలో చేసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని కూడా గుర్తుంచుకోనివ్వకుండా వాటిని విడిచిపెట్టేసేలాగా, మన మనసును మనం చేజార్చుకునేలాగా, మన పిల్లలకు కూడా వాటిని చెప్పనివ్వకుండా ఆటంకపరిచేవే ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు. వీటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కట్టడల విషయంలో, దేవుడి నీతి విధుల విషయంలో, దేవుడు చేసిన కార్యముల విషయంలో, దేవుడు మన
ఏదైతే కనబరుస్తున్న విషయాల విషయంలో మనం అనుక్షణము కూడా వాటిని గ్రహించుకుంటూ మన మనసులో మననం చేసుకుంటూ మన బిడ్డలకు కూడా చెప్పేవారంగా ఉండాలి. ఇలా చెప్పనివ్వకుండా ఆటంకపరుస్తూ పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయనివ్వకుండా ఆటంకపరుస్తున్న ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు నజరేయుడైన నామములో నజరేయుడైన రక్తములో నజరేయుడైన శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడునే గాక. రకాల మషట ఖాతా రహలవ. అవును, ఈ లాస్ట్ డేస్ లో మనం ఈ పాప శోధనలకు వ్యతిరేకంగా యుద్ధ ప్రార్థన చేసి తీరాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆ విధంగా జీవిత కాలం అంతా కూడా దేవుడు చేసిన కార్యాలు మర్చిపోకుండా వాటి క్రియలను, దేవుని క్రియలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని క్రియలు మన హృదయంలో మననం చేసుకోవాలి. లేదంటే ఈ లాస్ట్ డేస్లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లుగా మనస్సును చేజార్చుకున్నటువంటి వాళ్ళ జీవితాలు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. సామెతల గ్రంథం 4:23 నీ హృదయంలో ఉండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన టైం ఇది. పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎలా దాడి చేస్తాయంటే, ఎలా ప్రతిఘటిస్తాయంటే హృదయాన్ని చేజార్చుకోవడం వల్ల. అందుకే మన హృదయంలో మనం చాలా జాగ్రత్తగా హృదయం విషయమై ఉండాలి. ఈ హృదయంలో ఉండే జీవదారులు బయటికి వెళ్తాయి కాబట్టి మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని పాప శోధనలకు వ్యతిరేకంగా మనం ప్రార్థన చేసే వరమై ఉండాలి. ఆ పాప శోధనను ఎదిరించేటటువంటి రీతిలో మనము మన హృదయాన్ని కాపాడుకోవాలి. కీర్తనలు 39వ కీర్తనలో 11వ వచనం. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె అందము చెడగొట్టేదవు. నీవు వారి అందము చెడగొట్టేదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. ఆమేన్ చూద్దాం. పాప దోషములకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ప్రజలు చేసే దోషాలను ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం దేవుని ప్రజలను అనేక రకాల దోషాలకి పాపాల్లోకి నెట్టివేస్తూ పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా చేస్తున్న బలవంతుడి క్రియలు ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్ చెప్దాం. అపోస్తలుల కార్యాలు 20:31 వచనం చదువుదాం. అపోస్తలుల కార్యాలు 20:31. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండి మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండి అంటున్నాడు. హల్లెలూయా. పాప శోధనలను మనం జయించడానికి మెలకు కలిగిన ఆత్మ మనకు అవసరం. మెలకు కలిగిన ప్రార్థనా జీవితం మనకు అవసరం. ఆమేన్. శిష్యులకి యేసు ప్రభు గెత్సెమనే తోటలో శోధనలో ప్రవేశించుకుంటున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. శోధన ఏ రూపంలోనైనా రావచ్చు. అందుకని దేవుడు ఏమని చెబుతున్నాడు ఇక్కడ పౌలు ద్వారా కూడా, యేసుక్రీస్తు నమ్మకమైన సేవకులకు సత్యం అంటే ఎంతో ప్రీతి. అపోస్తులైన పరిశుద్ధ పౌలుకు కూడా దేవుని సత్యం అంటే ఎంతో ప్రీతి. నిజమైన సేవకులందరికీ కూడా దేవుని సత్యం అంటే ఎంతో ప్రీతి కనుక ఆ సత్యాన్ని వక్రం చేసే బోధకుల గురించి దేవుని ప్రజల్ని హెచ్చరిస్తారు. ఆమేన్. పౌలు కూడా ఇక్కడ చెబుతున్నాడు, రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుస్తూ మానక మీకు ఎందుకు బోధిస్తున్నానంటే సత్యాన్ని వక్రం చేసే వాళ్ళు ఉన్నారు. సత్యాన్ని వక్రం చేసే వాళ్ళ నుండి మీరు తప్పించబడాలని హెచ్చరిస్తున్నాడు. యేసు ఆయన అపోస్తులు పదే ఇలా చేశారు, ఆ సత్యాన్ని వక్రం చేసే వాళ్ళ చేతిలో నుండి విడిపించబడడానికి. పాప శోధనకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా సత్యాన్ని వక్రం చేసి అలాగే చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు అబద్ధ బోధకుల ద్వారా దాడి చేస్తూ ఉంటాయి. మత్తయి సువార్త 7:15 వచనం చదువు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి వారి గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వద్దురు కానీ లోపల వారి క్రూరమైన తోడేళ్ళు. ఈ క్రూరమైన తోడేళ్ళు ఈ పాప శోధనకు వ్యతిరేకంగా ప్రార్థన చేయనివ్వవు. అబద్ధ ప్రవక్తలు ఈ రోజుల్లో ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ అబద్ధ ప్రవక్తల రూపంలో విడిగా ఏలుబడి చేస్తుంది. పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా చెప్పే బోధలు వెలవి.
వీళ్ళ బోధల ద్వారా మనుషుల్ని ప్రార్థన కూడా చేయనివ్వరు. ప్రార్థనే అవసరం లేదన్న బోధలు చేస్తున్నారు. ఇప్పుడు బోధలు ఎలా ఉన్నాయంటే చేతబడి చెల్లగి మాంత్రిక శక్తుల చేత ఆవరించబడిన అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉపవాసాలు వద్దంటున్నారు, ప్రార్థన అవసరం లేదంటున్నారు, దేవుడితో సహవాసం అవసరం అంటున్నారు. మరి దేవుడితో సహవాసం లేకుండా, ఉపవాసం లేకుండా, ప్రార్థన లేకుండా మరి ఇంకెందుకు భక్తి జీవితం? ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ ప్రపంచంలో అబద్ధ ప్రవక్తల ద్వారా, అబద్ధ బోధకుల ద్వారా పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయనివ్వకుండా ప్రార్థన అక్కర్లేదన్నారు, ఉపవాసం అక్కర్లేదంటున్నారు. అలాగే ఏ విధంగా సరే వాళ్ళన్నీ సత్యవాక్యానికి వ్యతిరేకంగా, విరోధంగా బోధిస్తున్నారు. హల్లెలూయా. ఉపవాసం దేవుడికి దగ్గర చేసే ఒక క్రియ, అలాంటిది అవి అక్కర్లేదంట. ప్రార్థన చేయాల్సిన అవసరం లేదంట ఇప్పుడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. అబద్ధ బోధకులు ఎలా వక్రం చేస్తున్నారంటే ఈరోజు ఈ పాప శోధనకు వ్యతిరేకంగా ప్రార్థన చేయనివ్వని చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావాలు వారిలో చొరబడి ఈ విధంగా దాడి చేస్తున్నాయి అన్నమాట. హల్లెలూయా. అలాంటి వక్ర బోధల విషయంలోనే 3 సంవత్సరాలు రాత్రి భాగాల్లో పౌలు కన్నీరు విడిచాడు. చాలా మంది వక్ర బోధల వైపు తిప్పబడుతున్నారు. దేవుని సత్యాన్ని ఈ యొక్క చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావాలు చేత ఆవరించబడ అబద్ధ ప్రవక్తలు దేవుని సత్యాన్ని వక్రం చేసి ప్రజల హృదయాలు దేవుని తట్టు కాకుండా వారి తట్టు తిప్పుకుంటున్నారు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు, ఆయన సత్యాన్ని వక్రం చేసే ఇలాంటి వారి కోసం రాత్రింబవళ్ళు కన్నీరు విడిచానని పౌలు చెబుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4-5 వచనాలు కూడా చదువుదాం. 24:4-5. యేసు వారితో ఇట్లనెను, ఎవడనూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరచెదరు. హల్లెలూయా. యేసు ప్రభువే చెప్పారు ఏమని, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూడని అంటే ఎవరైనా మోసం చేస్తారని అర్థం. అలాగే ఇంకా దేవుడు ఏమని చెబుతున్నాడు అక్కడ యేసు ప్రభు, ఆ తర్వాత అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచారు. అంటే యేసుక్రీస్తు పేరట వచ్చి మోసం చేసేవాళ్ళు ఉన్నారనే అర్థం. ఈరోజు చాలా మంది జీవితాల్లో పాప శోధనకి వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఈ చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎలా ఆటంకపరుస్తున్నాయంటే మోసం చేస్తా. అలాగే యేసుక్రీస్తుని అడ్డు పెట్టుకుని ఆయన పేరటే మోసం చేస్తున్న బోధకులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఈ లాస్ట్ డేస్లో విపరీతంగా పెరిగిపోయారు. ఏది నిజమైన బోధో ఏది అబద్ధ బోధో తెలుసుకోలేనంత వక్రం చేసేస్తున్నారు దేవుని సత్యాన్ని. హల్లెలూయా. ఈ దేవుడు వారి క్రియలను బట్టి ఫలాలను బట్టి బయట పెడతాడు. హల్లెలూయా. ఈ చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి, మంత్ర విద్య ప్రభావాలు ఏ విధంగా దాడి చేస్తున్నాయంటే దేవుని ప్రజల జీవితాల్లో మోసపూరితమైనటువంటి బోధల చేత, మనుషులను మభ్యపెట్టే బోధల చేత, దురద చెవులు గల బోధల చేత, అలాగే అక్కడ యేసుక్రీస్తు పేరట అబద్ధాలు చెప్తూ మోసం చేస్తారన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ లాస్ట్ డేస్లో ఆయన పేరట అబద్ధాలు చెబుతూ మోసం చేస్తున్న బలవంతుడికి, పాప శోధనకి వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తున్న బలవంతుడికి, ఆ చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావాలు దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాల, సంఘాల్లో, కుటుంబాలు, సాగులు, విశ్వాసాలు ఎక్కడ నిలబడి చేస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నాశనం చేయబడునుగాక. ఆమేన్ చెప్దాం. అలాగే ఇటువంటి వారి కోసమే, ఇలాంటి మోసం చేసే వారి కోసమే, ఇలా యేసుక్రీస్తు పేరట వచ్చి మోసం చేసే వారి కోసమే పౌలు 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీరు విడిచి వాళ్ళని ఎక్కడున్న ప్రజల్ని దేవుని వాక్యాన్ని వక్రం చేసేవారి విషయంలో జాగ్రత్త పడండి, మోసం చేసేవారి విషయంలో జాగ్రత్త పడండి, యేసుక్రీస్తు పేరట వచ్చి మోసం చేసేవారి విషయంలో జాగ్రత్త పడండి హెచ్చరించడం జరిగింది. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13-15 వచనాలు చదువుదాం. 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో 13-15 వచనం. మీరే యోచించుకొనిడి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13-15. ఏలయనగా అట్టి వారి క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనిచున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం వేసుకుని ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును. దొంగ అపోస్తులని చెప్పబడింది ఇక్కడ. పౌలు కొరింథీయులకు చెప్తున్నాడు, దొంగ అపోస్తుల వేషం వేసుకున్నారు,
మోసగాండ్రిగా బ్రతుకుతున్నారు. ఇది సాతాను వెలుగు దూతలాగా ధరించుకున్నాడు అన్నమాట. వారి పరిచారకులు కూడా నీతి పరిచారకులు కాదు, వేషం వేసుకున్నారు అంతే. దేవుడు చెబుతున్నాడు వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగుద్దని. పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచి చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు దొంగ అపోస్తులు వేషం వేసుకునేలా చేస్తాయి. పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే మంత్రి విద్యాత్మల క్రియలు దొంగ అపోస్తుల్లాగా వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేసుకునేలా నటిస్తాయి. పాప శోధనకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచి చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు వెలుగుదూత వేషాన్ని వేసుకుని ధరించేలా చేస్తాయి. దేవనామానికి మహిమ కలుగునే గాక. వీరు పైకి వెలుగుదూత వేషం, లోపల అంత కాడాందక. ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క పాప శోధనకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తున్న దొంగ అపోస్తుల వేషం వేసుకుని నీతి పరిచారకుల వేషం వేసుకుని వెలుగుదూత వేషం వేసుకుని ప్రజలను సంఘాలను మోసం చేస్తున్న ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం నజరేయునేసు నామములో, నజరేయునేసు రక్తంలో, నజరేయునేసు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. అపోస్తులైన పరిశుద్ధ పౌలు ఇటువంటి దొంగ అపోస్తుల బోధన విషయమై, ఇటువంటి వెలుగుదూత వేషం ధరించుకున్న నీతి పరిచారకుల వేషం ధరించుకున్న వారిని విషయమై 3 సంవత్సరాలు రాత్రి భాగాల్లో మానక అక్కడ కన్నీరు విడిచి ఆ సత్యాన్ని వక్రం చేసి ఆ బోధన నుంచి విడుదల కలగాలని వారిని హెచ్చరించడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు చదువుదాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. మన సంబంధులైతే మనతో కూడా నిలిచి అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. ఆమేన్ చెప్తాం. ఇది కడవరి గడియా. యోహాన్ చెబుతున్నాడు, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియా. గట్టిగా ఆమేన్ చెప్తాం. క్రీస్తు విరోధులు బయలుదేరతారని విన్నారు కదా, ఆల్రెడీ వారు బయలుదేరారని చెబుతున్నాడు. ఆమేన్ చెప్దాం. ఏమని చెబుతున్నాడు? క్రీస్తు విరోధి బయలుదేరి విరోధులు పాప శోధనకు విరోధంగా ప్రార్థన చేయనీయకుండా ఆటంకపరిచే చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం చేత ఆవరించబడినవాడు. ఇది చివరి గడియ. అంటే ఈ చివరి గడియ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ చివరి గడియ ఆఖరి క్షణాల్లో మనం ఉన్నాం అనుకోవాలి. ఈ లాస్ట్ డేస్ లో చివరి గడియలో ఆఖరి గడియలో మనం ఉన్నామని మనం గ్రహించాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. చివరి గడియ అంత్యకాలం అన్నమాట. ఇది లాస్ట్ డేస్. హల్లెలూయా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 11-12 వచనం. మరియు మీరు కాలమును నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. హల్లెలూయా. సో దేవుడు మాట్లాడుతున్న మాట, మెలకుగా ఉండాల్సిన టైం ఇది. లాస్ట్ డేస్ లో ఇది కడవరి గడియ కాబట్టి, క్రీస్తు విరోధి బయలుదేరిన టైం కాబట్టి ఆల్రెడీ కొంతమంది క్రీస్తు విరోధులు, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. యోహాన్ చెప్తున్నదే, చాలా మంది క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ లాస్ట్ డేస్ లో క్రీస్తు విరోధులు ఎలా బయలుదేరి ఉంటారంటే ధనాన్ని సమకూర్చుకునే వారుగా ఉంటారు. ఎక్కువగా ధనాపేక్ష, ఇచ్చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన వాళ్ళు ధనాపేక్ష కోసం పరుగులెట్టేవారుగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ లాస్ట్ డేస్ లో వీరిని మనం ఐడెంటిఫై చేయవచ్చు ఈ విధంగా. హల్లెలూయా. ఈ సమయం సమీపించింది కనుక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3లో సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడిన వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. సో లాస్ట్ డేస్ ఇవి ఖచ్చితంగా. ఇవి లాస్ట్ డేస్. మన ముందు లాస్ట్ డేస్, చాలా అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈ చివరి గడియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మనం ఈ చివరి గడియ ఆఖరి క్షణాల్లో ఉన్నాం అనుకోవచ్చు. ఆమేన్ చెప్దాం. పేతురు రాసిన 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో
ప్రియులారా ఒక సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక 1000 దినం సంవత్సరములు ఒక వలె దినం వలె ఉన్నవి. ఈ లాస్ట్ డేస్ ఎలా ఉన్నాయో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లాస్ట్ డేస్ లో, ఈ చివరి గడియల్లో ఈ అంత్య క్రీస్తు, థ్యాంక్ యూ, క్రీస్తు విరోధి బయలుదేరి ఉన్నాడు. క్రీస్తు విరోధులు అనేక మంది బయలుదేరి ఉన్నారు. గట్టిగా ఆమె చెప్తాం. అదే యోహాన్ చెబుతున్నాడు ఇక్కడ ఎలా ఉండాలని చెబుతున్నాడు. ఈ క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు గనక ఇది మనకి చివరి గడి అని తెలుసుకుని వారు మన మధ్య నుంచే వెళ్ళారు కానీ వారు మనకు చెందిన వారు కారు. ఒకవేళ వారు మనకు చెందిన వారైతే మనతోనే నిలిచి ఉండేవారు, కానీ వారిలో ఎవరు మనకు చెందిన వారు కారని వెల్లడి చేసేలాగా మరి అక్కడ మనం చూడొచ్చు ఆ వాక్యాలు. ఆమె చెప్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, క్రీస్తు విరోధి బయలుదేరి క్రీస్తుని వ్యతిరేకిస్తాడు. ఈ పాప శోధనకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే క్రీస్తు విరోధి క్రీస్తునే వ్యతిరేకిస్తాడు. చేతబడి చలంగి మాంత్రిక శక్తి ప్రభావాలు యేసు క్రీస్తుని వ్యతిరేకించే ఆత్మలు, క్రీస్తుని వ్యతిరేకించే ఆత్మలు గట్టిగా ఆమె చెప్దాం. ఇంకా చెప్పాలంటే ఈ క్రీస్తు విరోధి క్రీస్తుని వ్యతిరేకించడమే కాదు, తానే క్రీస్తునని చెప్పుకుంటాడు. పాప శోధనకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే క్రీస్తు విరోధి ఆత్మలు, ఈ చేతబడి చలంగి మాంత్రిక శక్తి ప్రభావం, ఈ క్రీస్తు విరోధి తాను క్రీస్తుని వ్యతిరేకించడమే కాకుండా తానే క్రీస్తునని చెప్పుకుంటాడు. తాను దేవుణ్ణని మాత్రం తప్పకుండా చెప్పుకుంటాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాలసలు ఇలాంటి వారిని మనం ఈ లోకంలో ఎంతో మందిని ఇప్పటికీ చూడొచ్చు. వారే దేవుళ్ళని చెప్పుకుంటూ ఈ లోకంలో తిరుగుతున్నటువంటి వారు, మనుషుల్లో ఉండే దేవుళ్ళని చెప్పుకుంటూ క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా క్రీస్తుకి విరోధంగా మాట్లాడుతూ క్రీస్తుని వ్యతిరేకిస్తూ తానే క్రీస్తుని చెప్పుకుంటూ దేవుణ్ణి తానే అని చెప్పుకుంటూ పాప శోధనకు వ్యతిరేకంగా ప్రార్థన చేయడం నాటకపరుస్తున్న ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన క్రీస్తు విరోధులన్నిటి ఆత్మలన్నీ క్రియలను కూడా దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నిస్సత్వం చేయబడిన గాక, వాని క్రియలని నిర్వీర్యం చేయబడిన గాక, వాని క్రియలని నాశనం చేయబడిన గాక. ఈ యొక్క చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు పూర్తిగా నిస్సత్వం చేయబడుతున్నాయి, నిర్వీర్యం చేయబడుతున్నాయి. గట్టిగా ఆమె చెప్దాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఇటువంటి వారి నిమిత్తమై పౌలు 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు దేవుని సన్నిధిలో దుఃఖపడడం మనకు కనబడుతుంది. ఆ ప్రజల్ని హెచ్చరించడం కనబడుతుంది. యూదా పత్రిక 3వ వచనం, 3-4 వచనాలు, 3-4 యూదా పత్రిక. ప్రియులారా, మనకందరికీ కలిగిడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఎలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకును దుర్వినియోగపరచుచు అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సృష్టింపబడిన వారు. గట్టిగా ఆమె చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే యూదా పత్రికలో ఈ యొక్క చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత మరి పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచేవారు ఎలా ఉన్నారో ఇక్కడ దేవుడు యూదా ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారు ఎలా ఉన్నారని యూదా చెబుతున్నాడంటే, ఈ వీరి అతి శ్రేష్టమైన మహిమతో కూడిన విషయాల గురించి, అంత ఆహ్లాదకరమైన సంగతుల గురించి ఇక్కడ మనం చూసినట్లయితే యూదా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు క్రీస్తు ద్వారా ఆయన శిష్యుల ద్వారా వెల్లడించిన విశ్వాస సత్యం సంపూర్ణమైనది, దానికి ఏది కలపకూడదు. అపోస్తుల బోధకి ఏది కలపకూడదు. దేవుడు తెలియజేసిన బోధకి దాని నుండి ఏది తీసివేయకూడదు. కానీ ఈ లాస్ట్ డేస్ లో ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు దేవుని బోధ నుండి ఉన్నవని తీసివేయడం, లేని వాటిని కలపడం అబద్ధ బోధకుల్లో చూడొచ్చు మనం. దేవుడు వేరెవరి ద్వారానైనా దేవుడు వేరెవరి ద్వారా మరెక్కడ మరికొంత సత్యాన్ని ఇక వెల్లడించడు. ముందు వెల్లడించబడిన సత్యము మనం గ్రహించాలి. బైబిల్లో
కొత్త సిద్ధాంతాలే అయినా సరే, ఏవైనా సరే తప్పక తప్పుడు సిద్ధాంతాలే. బైబిల్ గ్రంథానికి క్రొత్త సిద్ధాంతాలు ఏమైనా యాడ్ చేస్తే దేవుడు చెప్పినవి కాకుండా అవి తప్పుడు సిద్ధాంతాలే. అలాగే విశ్వాసులు తమకు అందిన విశ్వాస సత్యాలను ఆచరిస్తూ వాటికి ఏదైనా ముప్పు వాటిల్లితే వాటి పక్షంగా వాదించాలని దేవుడు వాటిని వారికి ఇచ్చాడు. సో ఇక్కడ క్రీస్తు ద్వారా దేవుడిచ్చిన సత్యాలన్నిటినీ కలిపి ఇలా అంటున్నాడు, విశ్వాస సత్యాలని మనం ఏది నమ్మాలో, ఏ విధంగా జీవించాలో క్రీస్తు ఆయన అపోస్తులు మనకు నేర్పించాడు. ఆమెను చెప్దాం. ఇదే విశ్వాస సత్యాలు, సరైన సిద్ధాంతాలు గంటి పెట్టుకుని ఉండడం మాత్రమే చాలదు, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా జీవించాలి. హల్లెలూయా. ఈ లేఖలో యూదా గట్టిగా చెప్పదలుచుకున్నది సిద్ధాంతాల గురించి మాత్రమే కాదు, సరైన సిద్ధాంతం సరైన ప్రవర్తన కలిసి ఉండాలనేదే. ఏ వాక్యం అయితే మనం నమ్ముతున్నామో ఆ వాక్య ప్రవర్తన మన జీవితంలో ఉండాలనేదే యూదా అక్కడ బయలుపరుస్తుంది. అంతేకాదు అతడు ఇస్తున్న హెచ్చరిక తప్పుడు సిద్ధాంతాల మూలంగా కలిగే అపవిత్రత జీవితం గురించి. ఆమేన్. సో ఈ రోజుల్లో చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు పాప శోధనకి వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చి, తప్పుడు బోధనలు తీసుకొచ్చి ఆ తప్పుడు ప్రవర్తన ప్రవర్తించేలాగా ప్రజల్ని నెట్టివేస్తున్నాయి. సో ఇప్పుడు అది మనం చూడొచ్చు. అక్కడ అలాంటి వాటితో పోరాడాలని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏంటంటే ఈ భూమిపై సాధారణంగా క్రైస్తవ లోకంలో కూడా దేవుడు వెల్లడించిన సత్యం విషయంలో ఇప్పటికీ ఒక పోరాటం జరుగుతూ ఉంది. ఎందుకంటే అబద్ధ బోధలు, అబద్ధ సిద్ధాంతాలు యాడ్ చేస్తున్నారు కాబట్టి, కల్పిస్తున్నారు కాబట్టి ఇప్పటికి దేవుని సత్య వాక్కు విషయంలో ఒక పోరాటం అనేది జరుగుతూనే ఉంది. ఆ రోజు అపోస్తులైన పరిశుద్ధ పౌలు టైంలోనూ ఆ పోరాటం జరుగుతుంది. ఈ టైంలో, ఈ లాస్ట్ డేస్ లో కూడా దేవుని నిజ సత్య విషయంలో పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అబద్ధ సిద్ధాంతాలు కల్పిస్తున్నారు కాబట్టి ఈ పోరాటం జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. అదే సంఘానికి అప్పటికి ఉన్న అవసరత అటువంటిది. క్రైస్తవ సమాజానికి ఒక గొప్ప ప్రమాదం ఆసన్నమైంది. యూదాలో దేవుని ఆత్మ పని చేస్తూ మరి అతన్ని బలవంతం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. సో ఏది ఏమైనా సత్యాన్ని వక్రం చేసే చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం చేత ఆవరించబడి పాప శోధనకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే తప్పుడు బోధల క్రియలు అక్కడ ఏర్పాటు చేస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ తప్పుడు సిద్ధాంతాలని నాశనం చేయబడును గాక. ఆమేన్. యూదాకు కనిపించిన ప్రమాదం ఇది. దేవుని సత్యాన్ని వక్రం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయని అతను ఆ ప్రమాదం గురించి పరిశుద్ధాత్మ దేవుడు యూదాల నుండి హెచ్చరించడం జరుగుతుంది. క్రైస్తవుల్లోకి భయంకరమైన తప్పు సిద్ధాంతం ఒకటి ప్రవేశించింది. అదేమిటంటే పాపం నుంచి విడుదల, రక్షణ కేవలం దేవుని కృప మూలంగానే కనుక ఏ విధంగానూ మంచి పనులపై అది ఆధారపడదు కనుక క్రైస్తవులు తమ ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు అనే ఒక తప్పుడు సిద్ధాంతం బయటకు వచ్చింది తప్పుడు బోధకుల ద్వారా. దేవుడి కృప ద్వారానే మరి పాపం నుంచి విడుదల అనేది, రక్షణ అనేది కలుగుతుంది కాబట్టి ఎలాంటి మంచి పనులు చేసినా రక్షణ, విడుదల అనేది కలగదు కాబట్టి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించవచ్చు అనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని అబద్ధ బోధకుల ద్వారా ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందుకని ఇక్కడ మనం చూడొచ్చు, వారు ఎలా జీవించినా ఏం చేసినా కృప వారిని క్షమిస్తుందని ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ఇది దేవుడు చెప్తున్నటువంటి సత్యం కాదు. ఎలా జీవించినా, ఎలా ప్రవర్తించినా కృప ద్వారా క్షమించేస్తాడు అనేటువంటి పరిస్థితి కరెక్ట్ కాదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 1వ వచనం. అలాగనే ఏమందము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా రాదు. హల్లెలూయా. చాలా మంది ఇదే పరిస్థితిలో తప్పుడు సిద్ధాంతంలో నడుస్తున్నారు. ఎలాగంటే కృప ద్వారా ఏ పాపం చేసినా దేవుడు క్షమించేస్తాడు. ఇది కృపాకాలం కాబట్టి ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని అతిక్రమాలు చేసినా, ఎన్ని అవినీతి కార్యక్రమాల్లో పాల్గొన్నా క్షమించేస్తాడని ఒక అపోహలో, ఒక తప్పుడు సిద్ధాంతంలో క్రైస్తవులు జీవిస్తున్నారని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ తప్పు సిద్ధాంతం ఇప్పటికీ ఉంది. కృప ద్వారా ఏ పాపమైనా క్షమించబడదు కాబట్టి ఎంత పాపమైనా చేయొచ్చు అన్నట్లుగా జీవిస్తూ పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తున్న చేతబడి శక్తి దొంగ చాటుగా 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు
ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగ చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. పేతురు చెబుతున్నాడు ఈ తప్పుడు సిద్ధాంతాల గురించి ఎలాగా మాట్లాడుతున్నాడో చూద్దాం. హల్లెలూయా. భిన్నాభిప్రాయాలు కలిగిన తప్పుడు సిద్ధాంతాలు ఇప్పటికీ క్రైస్తవుల్లో ఎలుబడి చేస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. పేతురు ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి అబద్ధ ప్రవక్తల చేత, అబద్ధ బోధకుల చేత ఈ తప్పుడు సిద్ధాంతాలు ఎలాగా ప్రజల జీవితాల్లో ఎలుబడి చేస్తున్నాయి. ఆమేన్ చెప్దాం. వారిలో అనేక శతాబ్దాలుగా అంత విజయవంతమైన పద్ధతిని సాతాను అంత తేలిగ్గా వదులుకోడు. ఆమేన్ చెప్దాం. భూమిపై మొట్టమొదటి కపట ప్రవక్తలు సాతానే. సాక్షాత్తు మొట్టమొదటి కపట ప్రవక్త సాతాను. ఆమేన్ చెప్దాం. సో వినాశనకరమైన కపట ప్రవక్తలు వ్యక్తుల ఆత్మలను మొత్తంగా సంఘాలకు నాశనం చేస్తారు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరిలో అయితే పాప శోధనకు వ్యతిరేకంగా ప్రార్థన చేయని కూడా చేస్తున్నాయో, కపట ప్రవక్తల రూపంలో, అబద్ధ బోధకుల రూపంలో సంఘాలనే నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ చూడొచ్చు ఈ అబద్ధాలు చాలా ప్రమాదకరమైనవి. సాతాను చెప్పిన మొదటి అబద్ధం ఏదైతే ఆదికాండం 3:4 అవ్వతో మనం చూడొచ్చు. మానవాళి అంతటిని పతనం చేసేసిన ఆ అబద్ధం ఇప్పటికీ కూడా చాలా మంది సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో ఈ యొక్క చేతబడి చెల్లంగి మాంత్రిక మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన సాతాని క్రియల అబద్ధాలు, బోధనలో అబద్ధ బోధనలు ఎన్నో ఎలుబడి చేస్తున్నాయి. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారుగా కాకుండా కల్పితాల చేత బోధించడం జరుగుతుంది. అబద్ధాల చేత బోధించే ఆత్మలు ఎన్నో ఉన్నాయి సంఘాలని నాశనం చేయడానికి. హల్లెలూయా. అతడి అనుచరులు అనేక మంది అబద్ధాలు చెబుతూ మనుషుల్ని ఆ పతన స్థితిలోనే ఉంచారు ఈ సాతాను అనుచరులు. ఇప్పటికీ సాతాన్ని వెంబడించి అబద్ధ ప్రవక్తలు, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తుల చేత ఆవరించబడే వాళ్ళు ఈ రోజుకి అబద్ధ బోధ చేత ప్రజలని నాశనానికి నడిపిస్తూ ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడిన పతనానికి తీసుకువెళ్తున్నారు. ఆమేన్ చెప్దాం. దొడ్డిదారిన అంటే దొంగ చాటున. ఆమేన్ చెప్దాం. సో వీళ్ళు కపట ప్రవక్తలు తమ కపటోపదేశాలను క్రైస్తవుల్లోకి ఇలా దొంగ చాటున చొప్పించకముందు, అంటే క్రైస్తవుల్లోకి చొప్పించకముందు బహు కుయుక్తిగా వారికి చేరువ అవుతారు అనమాట. ఈ దొంగ ప్రవక్తలు చాలా దగ్గరగా అవుతాకి చాలా కుయుక్తులు పన్నుతారు. అవ్వ దగ్గర సాతాను ఎలా చేరువైంది అలా ఆమె అసత్యానికి కొంత సత్యాన్ని కూడా కలిపి అది చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తారు. ఈ యొక్క చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన కపట బోధకులు అసత్యానికి కొంచెం సత్యం కలిపి ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తారు. అవ్వకి పండును అందంగా కనిపించినట్లుగా. వారిలో అనేక మంది సంఘాల్లో డినామినేషనల్లో అందరి ఆమోదం పొందిన కాపర్లు ఉపదేశకులే ఉన్నారు. నేటి సమాజంలో డినామినేషన్లో ఇక్కడ మనం చూడొచ్చు. డినామినేషనల్లో ఉన్నటువంటి కాపర్లు ఉపదేశకులే అనేక మంది అబద్ధ ప్రవక్తలుగా, అబద్ధ ఉపదేశకులుగా చాలా మంది క్రైస్తవ జనాంగాన్ని పతనానికి నడిపిస్తూ దేవుని వాక్యాన్ని వక్రం చేస్తూ ఈ చేతబడి చెల్లంగి ఆత్మల చేత ఆవరించబడి పాప శోధనకి విరోధంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే ఆత్మలు అనమాట ఇవి. ఆమేన్ చెప్దాం. తమను కొన్న క్రీస్తు అందరి కోసం విడుదల వెలగా తనని ఇచ్చివేసుకున్నాడు. ఈ కపట బోధకుల విషయంలో కూడా ఇది నిజం. ఎవరైనా సరే పశ్చాత్తాపడి సువార్తలో నమ్మకం ఉంచితే ఎవరినైనా సరే రక్షించేందుకు అందరికీ సరిపోయినంత వెల యేసు ప్రభు చెల్లించాడు కలవరి శిలువలో. ఈ కపట బోధకులు క్రీస్తుని తిరస్కరిస్తారు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడినటువంటి కపట బోధకులు యేసు క్రీస్తుని తిరస్కరిస్తారు. అంటే ఆయన దేవుడు కాదని అంటారు. ఇంకా ఆయన చేసిన బలి అర్పణ అవసరం లేదంటారు. శిలువ యాగం అవసరం లేదంటారు. వారు తమను క్రైస్తవులని చెప్పుకుంటారు. క్రీస్తును వారు తిరస్కరించడం చాలా కుయుక్తిగా, చాటుమాటుగా వ్యవహారంగా ఉంటుంది. డైరెక్ట్గా కాదనమాట. ఆమేన్ చెప్దాం. సో కపట ఉపదేశకులు తమ పైకి తామే అరిష్టం తెచ్చిపెట్టుకుంటున్నారు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ రాత్రి కాలశీల కపట బోధకుల రూపంలో దేవుని సత్యాన్ని వక్రం చేసి బలవంతుడి క్రియలన్నిటినీ వారి మీదకి వారి కష్టం తెచ్చిపెట్టుకుంటున్నారు, అరిష్టం తెచ్చిపెట్టుకుంటున్నారు. తమను నాశనం చేసేందుకు దేవుణ్ణి పురికొల్పుతున్నారు. వారి ప్రవర్తన తీర్పు కోసం కేకలు పెడుతుంది. వారికి సంభవించబోయేదాన్ని పూర్తి బాధ్యత వారిదే. వారికి ఏది సంభవించబోతుంది? నాశనం.
ఈ రాత్రి కాల్సిన పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయని కూడా ఆటంకపరుస్తున్న ఈ దేవుని సత్యాన్ని వక్రం చేసే కపట బోధకుల క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు విర్రగొడుతున్న. థ్యాంక్ యూ లార్డ్. సో యూదా కూడా అదే చెబుతున్నాడు, ఈ సిద్ధాంతాలన్నీ వాళ్ళు కల్పించినవని ఎలాంటివో. ఆమేన్ చెప్దాం. తప్పు సిద్ధాంతాలు ఉపదేశించేవారు సాధారణంగా అందరికీ కనిపించేలా ముక్కుసూటిగా రారు. ఆమేన్ చెప్దాం. ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడినటువంటి బోధకులు, కపట ప్రవక్తలు అందరికీ సూటిగా చెప్పే విధంగా ముక్కుసూటిగా మాట్లాడరు. వారి తప్పుడు సిద్ధాంతాలు ముక్కుసూటిగా మాట్లాడరు. ఆమేన్. ఆ తప్పుడు సిద్ధాంతాలు ఉపదేశించేవారు అందరికీ కనిపించేలాగా ముక్కుసూటిగా మాట్లాడరు. ఎందుకంటే అది తప్పుడు సిద్ధాంతం కాబట్టి. వారు దొంగల్లాగా నక్కుతూ వస్తారనమాట. ఆమేన్ చెప్దాం. దొంగ బోధ మరి స్ట్రైట్గా ఎలా ఉండదు, ముక్కుసూటిగా నక్కుకుంటూ వచ్చి చెప్తారనమాట. ఆ బోధ తమ తప్పుడు బోధలను సత్యంతో కలిపి మరింత మోసకరంగా తయారు చేస్తారు. ఈ చేతబడి చెల్లని మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన పాప శోధనలకి విరోధంగా ప్రార్థన చేయని కూడా ఆటంకపరిచే కపట ప్రవక్తలు, బోధకులు. ఆమేన్. భక్తి లేని వారు వీళ్ళు. తాము క్రైస్తవులమని, క్రీస్తును అనుసరించేవారమని చెప్పుకుంటారు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన కపట ప్రవక్తలు. కానీ వారు నిజ క్రైస్తవులు కారని వారి ప్రవర్తన రుజువు చేస్తుంది. ఆమేన్ చెప్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఇటువంటి వారి చేతిలో మోసపరచబడకూడదని. 3 సంవత్సరాలు రాత్రి బావాళ్ళు కన్నీరు విడిచాడు పౌలు. అలాగే పోకిరి పనులకు సాధనంగా కొరింథు సంఘంలో కొందరు క్రైస్తవులకు కూడా ఇదే అభిప్రాయం ఉన్నది. అందుకే పౌలు ఆ రోజు చెప్పడం మనం చూడొచ్చు. దేవుని కృప నిజంగా ఏమి నేర్పుతుందో అది నేర్చుకోలేదు వాళ్ళు. ఇక్కడ మనం చూడొచ్చు, వాళ్ళు ఈ తప్పుడు ఉపదేశాలకి లోబడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. నిరాకరించడం చేతల ద్వారా కానీ మాటల ద్వారా కానీ వాళ్ళు దేవుని సత్యవాక్కు నిరాకరించడం. ఈ మనుషులు తమపై క్రీస్తు ప్రభుత్వాన్ని నిరాకరించారు, క్రీస్తు పరిపాలన నిరాకరించారు. తప్పుడు సిద్ధాంతాలు ప్రకటించేవారు యేసుక్రీస్తు పరిపాలన నిరాకరిస్తారు. కానీ ఆయన ప్రభువు అని తాము నమ్ముతున్నట్టుగా వారు చెప్పుకుంటూ ఉంటారు. అంతే. వారిని గురించి మనం చూడొచ్చు, పోకిరి వారు, అవిశ్వాసులు, దేవుని శిక్షావిధికి గురి అయిన వారని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు యోధా పత్రికలు. ఆమేన్ చెప్దాం. ఏది ఏమైనా ఈ తప్పుడు సిద్ధాంతాలకి తీసుకొచ్చే మంత్ర విద్యాత్మల క్రియలు రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నాశనం చేయబడునుగా. ఆమె పౌలు ఇటువంటి తప్పుడు బోధలు చెప్పేవారి కొరకే రాత్రి పగళ్ళు కన్నీరు విడిచాను అంటున్నాడు. ఆయన చెప్పిన బోధ ఎక్కడ వ్యర్థమైపోకూడదని, ఈ ప్రజలు ఎక్కడ తప్పిపోకూడదని కన్నీరు విడుస్తున్నాను. 3 సంవత్సరాలు మీ కొరకు నేను రాత్రి పగళ్ళు కన్నీరు విడిచానని చెప్పేసి పౌలు అక్కడ మాట్లాడడం జరిగింది. ఆమె చెప్దాం. హల్లెలూయా. నిజంగా ఈ రాత్రి కాల సమయంలో పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయడం కూడా ఆటంకపరుస్తున్నా ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు అక్కడ ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం కూడా చదువు. 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎవరైతే నిలబడుతున్నానో అని అనుకుంటున్న వ్యక్తి పడిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని పౌలు ఇక్కడ కొరింథీయులతో చెప్తున్న మాట. చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎలా దాడి చేస్తాయి చూడండి. పాప శోధనలకి వ్యతిరేకంగా అవి ఏ విధంగా దాడి చేస్తాయి ఇక్కడ మనం చూడొచ్చు ఈ వచనంలో. ఆమేన్ చెప్దాం. తాను నిలుచుచున్నాననే వ్యక్తి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్న మాటని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఈ మాటకి అర్థం, ఒక మనిషికి తనపై నమ్మకం ఉండడం విపత్తుకు దారి తీస్తుందని అర్థం. తాను నిల్చున్నాననే వ్యక్తి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అర్థం ఏంటంటే, నేనేమైనా చేయగలను, నా వల్ల ఏదైనా ఇది. నేను ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు వాళ్ళ సొంత వాటి మీద వాళ్ళు నమ్మకం పెట్టుకుంటే ఇలా చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. ఆమేన్. వాళ్ళు ఎప్పటికైనా పడిపోవాల్సి ఉంటుంది. మన ఆధిక్యతలు ఎంత గొప్పవైనా, అలాగే మనకున్న పరిస్థితులు ఎంత అనుకూలమైనా, అలాగే మనకెంత తెలిసినా, మనం ఎంత అనుభవం ఉన్నవారమైనా కూడా
భయంకరమైన పాపంలో పడిపోయే అవకాశం ఇంకా ఉంటుంది. మన ఆధిక్యతలు ఎంత ఉన్నా, మనకెంత తెలిసినా, మనం ఎంత అనుభవంలో ఉన్నా భయంకరమైన పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది అనే మాటకి అర్థమే తాను నిలుచుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్న మాటలో ఉన్న లోతైన అర్థం. ఈరోజు చాలామంది ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో నేనేం పడిపోను, నేను బాగానే నిలబడతానులే ఇలా మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆ మాటలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా? మనకు అన్నీ తెలిసి ఉండొచ్చు, చాలా సంపాదించుకుని ఉండొచ్చు, చాలా విధంగా మనం అన్నిట్లో ఆరితేరి ఉండొచ్చు, ఆధిక్యతలు కలిగి ఉండొచ్చు. కానీ అట్లాంటి తెలిసిన వ్యక్తికి కూడా, అలాంటి అనుభవం ఉన్న వ్యక్తికి కూడా భయంకరమైన పాపంలో పడిపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నాడు పౌలు. వాస్తవం అది. హల్లెలూయా. ఇది అందరం అంగీకరించాల్సిన సత్యం. ఎంత ప్రార్థనా పరులమైనా, ఎంత విశ్వాస పరులైనా ఇలాంటి పాపాన్ని జయించడానికి రెడీగా ఉండే స్థితి ఇక్కడ పౌలు చెబుతున్నాడు అనమాట. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు పాప శోధనకి వ్యతిరేకంగా ప్రార్థన చేయని కూడా ఆటంకపరిచేవి ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు. ఎప్పుడు ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తాను నిల్చున్న వ్యక్తి పడిపోకుండా ఉండాలంటే మన బలహీనతలను మనం ఎప్పుడు గుర్తిస్తాం. ఎప్పుడు మన బలహీనతను, మనలో ఉన్న బలహీనతను మనం గుర్తిస్తూ, మన బలహీనత గుర్తించి ప్రభువులో మన బలాన్ని పుంజుకుంటూ ఉండాలని అర్థం. ఎందుకంటే మనం అన్ని విషయాల్లో బలవంతులం అయిపోయి లేము. క్రీస్తు యేసునందున్న కృప చేతే మనం బలవంతులం అవుతాం తప్ప ఆయన కృప లేకుండా మనం బలవంతులం అవ్వం. అలాగే మనం బలహీనతలను మనం గుర్తిస్తూ ప్రభు బలాన్ని పుంజుకుంటూ ఉండాలి. అది ఇక్కడ మాట్లాడుతున్న సత్యం. అలాగే మనము పుంజుకోవడానికి 1 కొరింథీ పత్రిక 9:27 చదువు. 9:27. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు గాని, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిలో పరుచుకొనుచున్నాను. ఇది నిజంగా చాలా శక్తివంతమైన, విలువైన, లోతైన మాట మనకి. ఎందుకు పౌలు ఇలా మాట్లాడాడంటే, తాను నిలుచుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూడాలి అనే మాటకి ఆయన మాట్లాడిన అర్థం ఏంటంటే, ఇందులో పౌలు అంటున్నాడు, నేను గాలికి ప్రయాసపడతలే దేవుడి విషయంలో. క్రీస్తు కొరకు నేను ప్రయాస గాలికి ప్రయాసపడుతున్నట్టు కాదు. ఎలా అంటున్నాడు ఆయన? శరీరాన్ని దెబ్బలు కొట్టి వశపరుచుకుంటున్నాను అంటున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు పాప శోధనకి వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఎలా ఆటంకపరుస్తున్నాయంటే శరీరాల మీద దాడి చేస్తున్నాయి. ఆమేన్. ఆ రోజు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు నాతో కలిసి మీరు ఒక గడియైన వెలుగుగాని ప్రార్థన చేయలేరా అన్న మాటకు అర్థం. ఇక్కడ కూడా పౌలు చెబుతున్నటువంటి లోతైన ఆత్మీయ అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆ రోజు శిష్యులు ఈ ఒక గడియైన వెలుగుగాని ప్రార్థన చేయకపోవడానికి కారణం శరీరానికి వారు వశపరచబడ్డారు. శరీరాన్ని వశపరచుకోలేకపోయారు. ఆ శరీరానికి వారు వశపరచబడ్డారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి ప్రార్థన చేయలేకపోయారు. పౌలు చెబుతుంది కూడా అదే. నా శరీరాన్ని నేను వశపరుచుకుంటున్నాను కానీ నా శరీరానికి నేను వశమవ్వట్లేదు అంటున్నాడు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయనీయకుండా శరీరాలకి వశమైపోయేలా చేస్తాయి. ఆమె చెప్తాం. పౌలు అంటున్నాడు, తన శరీరాన్ని దెబ్బలు కొట్టి వశపరుచుకున్నాను అంటున్నాడు. తన శరీరాన్ని గాయపరిచాడని, దానికి హాని చేశాడని దీని అర్థం కాదు. శరీరానికి దెబ్బలు కొట్టుకోవడం అంటే, దాన్ని వశపరుచుకోవడం అంటే దానికి ఏదో గాయాలు చేసి అలా వశపరుచుకున్నాడని కాదు ఇక్కడ అర్థం. ఆమె చెప్దాం. క్రమశిక్షణ, తనను అదుపు చేసుకోవడం గురించే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది జీవితాలు ఆత్మీయ క్రమశిక్షణ ఉంది? ఈరోజు ఎంతమంది వారి శరీరాల్ని క్రమశిక్షణలో పెట్టుకుని దేవుని చిత్తం చేయడానికి ముందుకు వెళ్తున్నాం? పౌలు ఆ పని చేశాడు. క్రమశిక్షణను అలవర్చుకున్నాడు. తన శరీరానికి అదుపులో పెట్టుకోవడానికి క్రమశిక్షణ అలవర్చుకోవాలని, మన శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలన్నా, అదుపు తప్పించుకోవాలన్నా మన చేతిలోనే ఉంది. మన శరీరాన్ని కంట్రోల్లో తీసుకురావాలన్నా, కంట్రోల్ తప్పించాలన్నా మన చేతిలోనే ఉంది. పౌలు తన శరీరాన్ని క్రమశిక్షణతో అదుపులో పెట్టుకున్నాడు. అదే దెబ్బలు కొట్టడం అంటే. మనం కూడా మన శరీరాన్ని క్రమశిక్షణతో అదుపులో పెట్టుకోగలిగే వారమై ఉంటే ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు
పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే వాటిని నిస్సత్తు చేయడం జరుగుతుంది, నాశనం చేయడం జరుగుతుంది. అయితే తన శరీర సౌఖ్యాన్ని చూచుకోకుండా అది తనకు లోబడేలాగా బలవంతం చేశాడు. అది క్రమశిక్షణ చేసి అదుపులో పెట్టుకోవడం అంటే శరీరం కోరే సౌఖ్యానికి ఇష్టపడాల. శరీరం కోరుకునేటువంటి సౌఖ్యానికి చూసుకోకుండా తనకు లోబడేలాగా బలవంతం చేశాడు. ఇది మనం చేయగలం. ఈరోజు చాలా మంది చేతబడి చలంగి మాంత్రిక శక్తి ప్రభావాలు వారి శరీర సౌఖ్యాలకు లోబడిపోయేలా చేస్తున్నాయి. శరీర సౌఖ్యాలకు లోబడిపోతున్నారు చాలామంది. శరీర సౌకర్యాలకు లోబడిపోయి నిలబడకుండా పడిపోతున్నారు అన్నమాట. గట్టిగా ఆమె చెప్దాం. పౌలైతే శరీర సౌఖ్యాలు చూచుకోకుండా తనకు లోబడేలా బలవంతం చేశాడు. అంటే తనను జయించాలని పోరాడుతున్న ప్రత్యర్థిగా తన శరీరాన్ని ఎంచాడనమాట. ఈరోజు మన జీవితాల్లో కూడా మనల్ని జయించాలని మనకు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి మన శరీరమే. సో మనం ఏం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అపోస్తలుడైన పరిశుద్ధ పౌలులాగా మన శరీరాన్ని ఒక క్రమశిక్షణలో అదుపులో పెట్టుకుని ఈ యొక్క పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే చేతబడి చల్లంగి మాదిరి శక్తి ప్రభావాలు వాటి క్రియల దాడికి లోబడకుండా ఉండాలంటే శరీర సౌఖ్యాలు చూసుకోకుండా ఆ శరీరం మనకు లోబడేలా చేసుకోవాలి. మన ప్రత్యర్థి అనే శరీరాన్ని మనం పోరాడి జయించాలి. ఆమె చెప్దాం. దాన్ని బలంగా పోరాడేదిగా పరిగణించి దాన్ని లోపరుచుకోవాలని పౌలు భావించాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఎందుకంటే ఒక మాట పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 24లో చెప్పడం జరిగింది. చదువు 7:24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరమును నన్ను ఎవడు విడిపించును. ఆమె యేసుక్రీస్తు. అది అసత్యమైన గుర్తిరిగాడు. తన శరీరానికి బానిస అయ్యేందుకు అతడు ఒప్పుకోలేదు. ఈరోజు చాలా మందిలో చేతబడి చల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా వారిని బానిసలు చేసుకున్నాయి, శరీరానికి బానిసలు చేసుకున్నాయి. ఆ రోజు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులు పేతురు, యాకోబు, యోహాను కూడా శరీరానికి బానిస అయ్యారు కాబట్టి నిద్రమత్తుతో తూలనాడుతున్నారు. జయించట్లా. ఈరోజు చాలా మంది జీవితాల్లో శరీరానికి బానిసలైన వాళ్ళ జీవితాల్లో నిద్రమత్తులు. శరీరానికి మనం బానిసలు అవ్వకూడదు, మనకి శరీరం బానిస అవ్వాలి. గట్టిగా ఆమె చెప్తాం. మనం ఎలా మలిస్తే అది అలా మలచబడాలి. ఆమె చెప్పాలి. హల్లెలూయా. అయితే అతడు తన శరీరానికి బానిస అయ్యేందుకు ఒప్పుకోలేదు, కానీ క్రమశిక్షణ తనను అదుపు చేసుకోవడం ద్వారా శరీరాన్నే తనకు బానిసగా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. సో మనం కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి. తాను నిల్చున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడం అంటే మన శరీరాన్ని మన క్రమశిక్షణతో మనం దాన్ని అదుపులోకి తెచ్చుకుని దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాలి. దాని కంట్రోల్లోకి మనం వెళ్ళకూడదు, మన కంట్రోల్లోకి మన శరీరం రావాలి. ఆమె చెప్తాం. ఈరోజు చాలా మంది చేతబడి చల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు శరీర అదుపులోని తప్పించి వాళ్ళ కంట్రోల్లోకి, శరీరం కంట్రోల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి నిద్ర మత్తులు, తిండి మత్తులు, రకరకాల మత్తులు, ఐహిక విచారాలు, దేవునితో సంబంధం లేకుండా భావి కాలంలో కలగబోయే దేవుని మెప్పు అనే శాశ్వత బహుమానాన్ని పౌలు కోరాడు. ఈరోజు మనం కూడా రాబోయే కాలంలో దేవుడు మనకిచ్చే శాశ్వతమైన బహుమానాన్ని కోరి ఈ యొక్క శరీర క్రియలను, ఈ శరీరాన్ని మనకి బానిసగా చేయాలి, శరీర క్రియలను విసర్జించాలి. అతడు దానికోసం ఇప్పటి శరీర సుఖాన్ని, సౌకర్యాలను విసర్జించేందుకు సిద్ధమయ్యాడు. అలాగే మనం కూడా నిల్చున్న వారు పడిపోకుండా ఉండాలంటే శరీర సుఖాన్ని, శరీర సౌఖ్యాలను విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. అప్పుడే పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయనీయకుండా ఆటంకపరిచే ఆ చేతబడి చల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు పూర్తిగా నాశనం చేయబడతాయి. ఆమె చెప్తాం. దీన్ని బట్టి చూస్తే పవిత్రమైన, ఆత్మీయమైన, ఫలవంతమైన క్రైస్తవ జీవితం గడిపేందుకు పౌలుకి ఇంతకన్నా తేలిక మార్గం ఏది తెలిసినట్టుగా లేదు. ఒక పవిత్రమైన, ఒక ఆత్మీయమైన, ఒక ఫలభరితమైన ఆత్మీయ జీవితం మనం జీవించాలంటే మన శరీరాన్ని మనం లోపరుచుకోవాలి. మన శరీరాన్ని మనం ఏ విధంగా కూడా సుఖపడేలా కాదు, దాన్ని మనకి లోపరుచుకుంటే ఒక థ్యాంక్ యూ లార్డ్ ఆత్మీయమైన, ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం అన్ని విషయాల పవిత్రమైన జీవితాన్ని మనం గడపగలుగుతాం. గట్టిగా ఆమె క్రైస్తవ జీవితాన్ని మనం గడపగలుగుతాం. ఆమె చెప్తాం. అతనికి ఇందులో పోరాటం, శరీరాన్ని లోపరుచుకోవాలని నిశ్చయమే ఉన్నాయి. మనం కూడా ఒక పవిత్రమైన, ఒక ఆత్మీయమైన, ఒక ఫలభరితమైన క్రైస్తవ జీవితం గడపాలంటే
మన శరీరాన్ని మనం లోపరుచుకోవడానికి ఖచ్చితంగా పోరాడి తీరాలి. ఆమెను చెప్దాం. అందుకనే అతను అంటున్నాడు, తన పాపం నుంచి విడుదలను రక్షణను కోల్పోతానేమోనని భయంగా ఉంది అనడం లేదు, కానీ తన బహుమతులు పోతాయేమోనని భయపడుతున్నాడు. గట్టిగా ఆమెను చెప్దాం. శరీరం అనేది మనిషిలోని భ్రష్ట స్వభావానికి నిలయం. దాని కోరికలు వాంఛలు తీరడమే దానికి కావాలి. శరీర కోరికలు శరీర వాంఛలు తీరడమే శరీరానికి కావాలి. అయితే అందులో అదుపులో లేని శరీరం ఒక మనిషిని తన అదుపులోకి తెచ్చుకుంటుంది. అలాగే ఇది తిండిపోతుదనం, త్రాగుబోతుదనం, అవినీతి మొదలైన వారికి దారితీస్తుంది. సో అదుపు లేని తిండిపోతుదనంతో బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆవరించబడి చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా ఏసేవ లాంటి వాళ్ళు. అదుపు లేని త్రాగుబోతుదనం చేత ఆవరించబడిన వాళ్ళు ఎంతమంది లేరు? సంసోన్. అలాగే అదుపు లేని అవినీతి కార్యక్రమాల చేత ఆవరించబడిన వాళ్ళు ఎంతమంది లేరు? మన శరీరం మన కంట్రోల్లో ఉండాలి, మన తిండి మన కంట్రోల్లో ఉండాలి, మన నిద్ర మన కంట్రోల్లో ఉండాలి. ఇది చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచి శరీర స్వభావాలకి లోబడిపోయేలాగా ప్రార్థన చేయకుండా ఆ రోజు గెత్సెమనే తోటలో శిష్యుల్ని ఎవరిని ప్రార్థన చేయకుండా ఆటంకపరిచిన ఆత్మలు ఈరోజు ఎంతమంది సేవకుల్లో, ఎంతమంది విశ్వాసుల్లో, ఎంతమంది దేవుని ప్రజల్లో ఇలా శరీరాన్ని లోపరుచుకోకుండా శరీరానికి లోబడిపోయి, తిండికి లోబడిపోయి, నిద్రకి లోబడిపోయి, త్రాగుడికి లోబడిపోయి దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా జీవింపజేసి చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తున్న బలవంతుడికి నిద్ర మొత్తం ఆత్మలకి నజరేయుడైన నామమున నజరేయుడైన రక్తమున నజరేయుడైన శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఆమేన్ చెప్దాం. సో పౌలు ఆ విధంగా పాప శోధనలకు వ్యతిరేకంగా ఎలా జయించాడో తన శరీరాన్ని అదుపులో పెట్టుకుని మనం చూడొచ్చు. అలాగే 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 16-13. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములనియు ప్రేమతో చేయుడి. ఆమేన్. పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయాలంటే మెలకు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన మెలకు మనకు అవసరం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మెలకు కలిగిన వ్యక్తి మాత్రమే ఏం చేయగలుగుతారంటే విశ్వాస సత్యాలతో నిలకడగా ఉండగలుగుతారు. ఆమేన్ చెప్దాం. ఆత్మ సంబంధమైన మెలకు కలిగిన వ్యక్తి పౌరుషం కలిగి ప్రార్థన చేయగలుగుతారు. ఆత్మ సంబంధమైన వెలుగు కలిగిన వ్యక్తి బలంగా ఉండగలుగుతారు. ఆత్మ సంబంధమైన వెలుగు కలిగిన వ్యక్తి చేసే పనులని దేవుని ప్రేమతో చేయగలుగుతారు. నీ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఎలా దాడి చేస్తాయి? ఆత్మీయ మెలకు లేకుండా చేస్తాయి, ఆత్మీయ విశ్వాసం లేకుండా చేస్తాయి, ఆత్మీయ సత్యం లేకుండా చేస్తాయి, ఆత్మీయంగా పౌరుషంగా లేకుండా చేస్తాయి, ఆత్మీయంగా బలంగా లేకుండా చేస్తాయి. దేవుడి పనుల్ని ఏవి ప్రేమతో చేయలేవు. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు కూడా ఎవరు వెళ్తున్నాయి రాత్రి కాల సమయంలో? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నజరేయుడైన యేసుక్రీస్తు రక్తమున నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నిస్సత్తువ చేయబడును గాక. ఆమేన్ చెప్దాం. అలాగే పాప శోధనలకు వ్యతిరేకంగా కొలసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువు. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 2. నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ఆమేన్ చెప్దాం. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు పాప శోధనకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ప్రార్థనలో మెలకుగా ఉండనేవో, కృతజ్ఞత కలిగిన వారుగా ఉండనేవో. హల్లెలూయా. ఈ రోజు ప్రార్థనలో మెలకు లేకుండా కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయకుండా చేస్తున్న బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. గట్టిగా ఆమేన్ చెప్పు. మెలకు లేకుండా చేసే ఆత్మలు పాప శోధనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకని వీటిని జయించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు కొలసీలతో చెబుతున్నాడు, మెలకు కలిగిన ఆత్మ అవసరం. పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే వాటిని జయించడానికి మెలకు కలిగిన ఆత్మ అవసరం అని దేవుడు మాట్లాడుతున్నాడు. మెలకు కలిగి ప్రార్థన చేయాలి, మెలకు కలిగి ప్రార్థన చేయాలి, నిద్ర మత్తులు విడిచిపెట్టాలి. ఆమేన్ చెప్దాం. పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కూడా చదువు. 5వ అధ్యాయం 8. దేవుడు తగిన సమయమందు క్షమించాలి నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అపవాది ఎవరిని మింగుదమా అని తిరుగుచున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఎప్పుడు వీడు తిరుగుతూనే ఉన్నాడు అపవాది. ఎవరిని మింగుదామా? గర్జించు సింహము వలె
వెతుకుతూ ఉన్నాడు. మెలకుగా ఉండాల్సిన టైం ఇది, సింహం నోట్లో పడాల్సిన టైం కాదు ఇది. గట్టిగా ఆమేన్ చెప్దాం. నిబ్బరమైన బుద్ధి, స్థిరమైన బుద్ధి, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు కలగనివ్వవు. ఆత్మీయంగా నిద్రపోయే వారిని, ఆమరపాటుగా ఉన్నవారిని సాతాను వాళ్ళలో ఈజీగా చిక్కించుకుంటాడు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఆత్మీయంగా మెలకు లేకుండా యామరపాటుతో జీవించేలా చేస్తాయి. సాతానికి చిక్కడానికి ఇవి చాలా సులువైన మార్గాలు. ఈ సాతాను ఆ విధంగా విశ్వాసులైనటువంటి వారిని మింగడానికి, చూడడానికి ఆత్మీయ మెలకు లేకుండా. ఈరోజు చాలా మంది జీవితాలు ఆత్మీయ మెలకులు లేవు. అందుకే పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తున్నాయి చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు చెబుతున్నాడు, ఈ పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయడానికి ఆత్మ సంబంధమైన మెలకువతో మనం సిద్ధపడి వాటిని ఎదిరించాలి, ఓడించాలి. హల్లెలూయా. తప్పకుండా ఈ రాత్రి ఈ పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తున్నాం. చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు పూర్తిగా నిస్సాత్వం చేయబడుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనపడలేదు కనుక. ఏమని అంటున్నాడంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు ఈ మాటలో మనం చూసినట్లయితే మాట్లాడుతున్నటువంటి ఆ సత్యాన్ని మనం కనుక కొంచెం లోతుగా సార్దీస్ లో ఉన్న సంఘానికి రాస్తున్నటువంటి మాట అన్నమాట ఇది. దాని క్రియల గురించి దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. ఏమని చెబుతున్నాడంటే, మెలకుగా ఉండు, నీ క్రియలు దేవుని దృష్టిలో సంపూర్ణమై ఉన్నట్టు నాకు కనబడలేదు గనుక మిగిలిన వాటిని దృఢపరుచుకో, అవి చావనై ఉన్నాయి అంటున్నాడు. ఆమేన్ చెప్దాం. ఆత్మ సంబంధమైన విషయాల్లో వాళ్ళు నిద్రపోతున్నారు. సాధి సంఘంలో ఉన్నటువంటి వారు ఈ రోజు చాలా మంది సంఘాల్లో సేవకులు, విశ్వాసులు ఆత్మ సంబంధమైన విషయాల్లో నిద్రపోతున్న వారు ఉన్నారు. అందుకే పాప శోధనలకు వ్యతిరేకంగా పోరాడి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఆత్మ సంబంధమైన విషయాలు నిద్రపోతున్న పేతురు, యాకోబు, యోహాను గెత్సేమనే తోటలో ఈ రోజు అనేక మంది వారి జీవిత, వారి సంఘాల, వారి కుటుంబాల ఆత్మ సంబంధమైన విషయాల్లో నిద్రపోతున్నారు. ఈ చేతబడి ఆత్మల చేత ఆవరించబడి. ఆమేన్ చెప్దాం. ఈ సాధి సంఘం లేక వారు కూడా ఏం చేస్తున్నారంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో నిద్రపోతున్నారు. వాళ్ళ నిజ స్థితి తెలియని స్థితిలో ఉన్నారు. ఎవరైతే ఆత్మ సంబంధమైన స్థితిలో నిద్రపోతూ ఉంటారో, ఆత్మ సంబంధమైన విషయాల్లో నిద్రపోతూ ఉంటారో, వారి నిజ స్థితి వారికి తెలియదు. హల్లెలూయా. ఈ రాత్రి కాలశైన పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయని కూడా ఆటంకపరుస్తున్నా ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఆత్మ సంబంధమైన విషయాలు మెలకు లేకుండా చేస్తూ వారి నిజ స్థితిని తెలుసుకొని కూడా చేస్తున్న బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు పగలగొడుతున్నాను, విర్రగొడుతున్నాను, నాశనం చేస్తున్నాను ఇస్తున్నాము. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో మనం చూడొచ్చు. దేవుడు అందుకే అంటున్నాడు, మిగిలిన వాటినైనా ఆ సంఘం నిరీక్షణ బొత్తిగా ఆస్పాదం లేని స్థితిలో ఉంది. ఈరోజు చాలా మంది సంఘాలకి నిరీక్షణ లేదు క్రీస్తులో. కారణం ఆత్మ సంబంధమైన విషయాలు నిద్రపోవడం వల్ల. వాళ్ళు ఇంకా ఎలా ఉన్నారంటే, కొంత వెలుగు, సత్యం వారికి ఉన్నాయి కానీ అవి కూడా వారి మధ్య ఉండకుండా పోబోతున్నాయి, వెళ్ళిపోబోతున్నాయి. కొంత వెలుగు, కొంత సత్యము అవి కూడా వెళ్ళిపోబోతున్నాయి. ఆత్మ సంబంధమైన విషయాల్లో నిద్రపోయే వాళ్ళు కొంత వెలుగు, కొంత సత్యం ఉన్న అవి కూడా వెళ్ళిపోతాయని సార్థి సంఘంలో చెబుతున్నాడు యేసుప్రభు సంఘం గురించి. ఈరోజు చాలా మంది సంఘాల్లో కొంత వెలుగు, కొంత సత్యం మాత్రం ఉన్నాయి. ఈ ఆత్మ సంబంధమైన విషయాలు మెలకు కలిగి ఆ పాప శోధనకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకపోతే ఆ కొంచెం వెలుగు, ఆ కొంచెం సత్యం కూడా వెళ్ళిపోతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాల్సిన పరిశుద్ధ ఆత్మ దేవుడు చెబుతున్నాడు, చేతబడి చెల్లంగా మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా ఈ యొక్క థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పాప శోధనకు వ్యతిరేకంగా ప్రార్థన చేయని కూడా ఆటంకపరుస్తున్నా ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ఆత్మ సంబంధమైన విషయాలు మెలకు లేకుండా చేస్తూ వాళ్ళ స్థితి అంటే వారికి తెలియకుండా చేస్తూ వాళ్ళకున్న కొంచెం వెలుగుని, కొంచెం సత్యాన్ని కూడా పోయేలా చేస్తున్న బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడింది కాక ఈ రాత్రి కాలశలో ఓ థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ ఓ పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయని కూడా ఆటంకపరుస్తున్నటువంటి నిద్రమత్తు కలిగించే మంత్ర విద్య, మన మెలకుగా లేని మంత్ర విద్య ఆత్మలకి వారి శరీరాలను వాళ్ళు లోపరుచుకోలేకుండా చేస్తున్న, శరీరాల ద్వారా దాడి చేస్తున్న బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలు నిస్సత్వం చేయబడిన గాక, నిర్వీర్యం గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల్సిన ఆత్మీయత ప్రార్థనలో ఓ పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయని కూడా ఆటంకపరిచే ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఓ ఆరోగ్య గెస్సేమనే తోటలో శిష్యుల జీవితాల్లో ఎలా నిద్రమత్తు కలిగించి ఓ ఆత్మ సంబంధమైన విషయాల గురించినటువంటి
అవగాహన లేకుండా తాను నిల్చున్న వాడు పడిపోకుండా జాగ్రత్త పడు అని పౌలు చెప్పిన విధంగా శరీరాన్ని లోపరుచుకోకుండా శరీరానికి లోపడిపోయి శరీరానికి బానిసలు అయిపోయేలా చేస్తున్నాం ఈ చేతబడి చల్లంగి మంత్రి శక్తి ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వాని క్రియలు నాశనం చేయబడింది కాక ఈ రాత్రి కాలసిన ఈ మంత్రి విద్యాత్మని చేతబడి చల్లంగి మంత్రి శక్తి ప్రభావాల ద్వారా పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయని కూడా పిల్లల చదువుల విషయాలు ఉద్యోగాల విషయాలు దైవ సంబంధాల విషయాలు వివాహాల విషయాలు గర్భఫలాల విషయాలు ఆర్థిక విషయాల్లో సంఘ పరిచయాల విషయాలు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రి విద్యాత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వాని క్రియలు నాశనం చేయబడిన నిస్సత్వం చేయబడి నిర్వీర్యించబడింది గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రాత్రి కాల సమయంలో ఈ చేతబడి చల్లంగి మంత్రి శక్తి ప్రభావాల ద్వారా ఇదిగో నా తండ్రి పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయని కూడా అటకపరిచేటటువంటి ఏ కారణాలైనా సరే తండ్రి ఈ రాత్రి కాల ప్రాణాత్మక ఆలోచన తలబలు ఉద్దేశాలు ఆత్మీయ జీవితాలు ఎక్కడెక్కడ కుంటుబడిలా నడిపిస్తున్నాయి బలవంతుడికి క్రమశిక్షణ లేని ఆత్మీయ జీవితాలు థ్యాంక్ యూ లార్డ్ అదుపులో ఉంచుకోలేనటువంటి ఆత్మీయ జీవితాన్ని ఎక్కడెక్కడ థ్యాంక్ యూ లార్డ్ తిరకాల మషక తరకలబా అజాగ్రత్తగా వారి హృదయాల్ని జారబెట్టుకున్న జారబెట్టుకునేలా చేసి చేతబడి చల్లంగి మంత్రి శక్తి ప్రభా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడింది సమూల ధ్వంసం చేయబడింది కాక. ఈ రాత్రి కాల సమయం చేతబడి చల్లంగి మంత్రి శక్తి ప్రభావాల ద్వారా రవాల శకద రగల మందరగల వరవ పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా కుటుంబాలని దేశాలను థ్యాంక్ యూ రాష్ట్రాలు జిల్లాలు పట్టణాలు నగరాలు మండలాలు ప్రాంతాలు సంఘాలు సేవకులు విశ్వాసులు మా కుటుంబాలు బిడ్డలు సంఘం థ్యాంక్ యూ మా ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల మీద దాడి చేయాలి వారి ప్రభావం చూపించాలని చూస్తున్నా ఈ బలవంతుడికి దీనిని కూడా మా పులిమేరల సరిహద్దును విడిచిపెట్టి నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా అరణ్యాల గడాల్లోకి పారద్రోలుతున్నాను అరణ్యాల గడాలు నజరుడైన యేసుక్రీస్తులో పారద్రోలుతున్నాను అరణ్యాల గడాలకి నజరుడైన యేసుక్రీస్తులో పారద్రోలుతున్నాను అవి తిరిగి మరలా రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలపరిశల రక్తం చేత జయించిన రక్తం చేత కంచె వేస్తున్న జకర్య 2:5 ప్రకారం అగ్ని కంచెన ప్రకారంగా నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను పరలోక సైన్య సమూహానికి కావలి దూతలు నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఉరాబా షాండరా కొదురుగులబా రిబదురుగుల మందరగలబా ఈ పాప శోధనకు వ్యతిరేకంగా ప్రార్థన చేసి కూడా చేసే ఆత్మల క్రియలు ఈ చేతబడి చల్లంగి మంత్రి శక్తి ప్రభావాలు నజరుడైన యేసుక్రీస్తును ప్రతిఘటిస్తూ చేసినందుకు నిర్వీర్యం చేసినందుకు నాశనం చేసినందుకే వాని బలిపీఠాలు పగలగొట్టి వెలగొట్టినందుకే మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా వాని స్థావరాలు పలగించినందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా అయా ఈ రాత్రి కాల్సిన ప్రతి గురించి తన మెలకు కలిగిన ఆత్మలను అయా ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకునేటువంటి జ్ఞానమును అయా హృదయాన్ని భద్రంగా కాపాడుకునేటువంటి కృపను అబద్ధ బోధల నుంచి సంపూర్ణమైన విడుదలను పొందుకుని సత్య బోధనలో నిలకడగా జీవించేటటువంటి కృపను నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో విడుదల చేస్తున్నాను ఎక్కడ కూడా నేను అబద్ధ బోధల వైపు పరిగెత్తకుండా ప్రభా సత్యానికి అసత్యాన్ని కలిపినటువంటి వాటిలో జోలికి క్రీస్తు విరోధుల బోధల దగ్గరికి వెళ్లకుండా ప్రభా ఇలా ఆకర్షించే బోధల వైపు మళ్ళీ ఎలా చేస్తున్నా బలవంతుడికి ఎవరిలో వెలుబడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడిన గాక. తండ్రి నిజ సత్య బోధలకి క్రీస్తు సత్య బోధలకి నిజమైన వాక్కులకి ప్రతి ఒక్క హృదయాలు నజరుడైన యేసుక్రీస్తు నామములో జీవదారులు ప్రవహించడాగన దేవుని సత్య వెలుగులోకి ప్రతి ఒక్కరి జీవితాలు నజరుడైన ప్రతి ఒక్కరి సంఘాలు ప్రతి ఒక్కరి సేవకుల జీవితాలు నజరుడైన యేసుక్రీస్తు నామములో వచ్చిన గాక నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో వచ్చిన గాక నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వచ్చిన గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలోనైనా శక్తిగల వాక్యం ద్వారా పాప శోధనలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే చేతబడి చల్లంగి మంత్రి శక్తి ప్రభావ చక్ర శక్తి ప్రభావ అంధకార శక్తి సాతానిక క్రియలు పూర్తిగా నాశనం చేసిన దానిబడి నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఎడతగిన ప్రార్థనా జీవితాలు విసుగకు ప్రార్థించే జీవితాలు మెలకు కలిగిన ప్రార్థనా జీవితాలు అలాగే నా తండ్రి శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండే ప్రార్థనా జీవితాలు ప్రతి ఒక్కరి జీవితాలకి నజరుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాను ప్రార్థన అభిషేకమైన విడుదల చేస్తున్నాను ఆత్మీయ ప్రార్థన అభిషేకమైన విడుదల చేస్తున్నాను అయ్యా ఇదిగో పాప శోధన వ్యతిరేకంగా ప్రార్థించే ప్రార్థన అభిషేకమును ఆత్మీయ ప్రార్థన అభిషేకమును నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ ప్రార్థన అభిషేకం చేత ఆత్మీయత ప్రార్థన అభిషేకం మెలకు కలిగి ప్రార్థించే అభిషేకం చేత మీ నింపినందులకే స్తోత్ర ఆశీర్వదించినందులకే స్తోత్ర దీవించినందులకే స్తోత్ర ఈ ఆత్మీయత ప్రార్థన ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవుని నామమును మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి పరిచర్య సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరతలకు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.